వచ్చిందా? లతపై ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. అన్నయ్య ఏ జేబులు ఇచ్చామబ్బా? అదేంటి బాబు నా సంచి పిసుకున్నారు? ఐఎమ్ సారీ లతపై, ఇప్పుడు దా పిసికింది నీ సంచా? నాకేమనుకున్నాడే ఏ జేబులు ఇచ్చామబ్బా? అమ్మా బాబు గారు జోబులో చేయి పెట్టాడు, మా సంప చూసినట్టు చూస్తున్నాడు. లతపై ఎంత అడిగింది? 1 రూపీస్. లతపై నువ్వు అడిగింది 1, నేను ఇస్తున్న 10. ఇటా ఇటా అస్పృశ్యత సంచరించుటకు తావే ఈ ముందు దగ్గర చాలా విద్యలున్నాయి. అమ్మా బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 10 రూపాయలు చెక్కు చేతులు పెట్టాడే, అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చాత్తాపం వచ్చి పడిపోయినా అదయానికి లేకునే బాబు గారు అయ్యా ఏడుస్తానే తుప్పర్ల పైన పడుతుంది. అది నోరా పంచాయతీ కొట్టు పంప. 10 సంవత్సరాల నుంచి అమ్మాయిని మొగడ మొహం వెరపుగా మీ చేతిలో పెడుతున్నా. అమ్మాయి మన్మథ మొలక నాయన. అమ్మాయి మన్మథ మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయే 3 పై కిలక. ఈ కిలకల పిలకలు చూపించి పిలిపించు అమ్మాయిని. అలాగే నాయన అలాగే తొందరగా పిలిపించు. సరే కానీ బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాల. అడుక్కోనికి ఇబ్బంది ఉండదు. మైదుకూరు మండలం మొత్తం అడుక్కోనికి ఇబ్బంది లేదు. అయ్యో అడుక్కోవడం ఏంటి బాబు, అడుగుతాను అన్నా. నేను అన్న కూడా అదే, నీకు ఎవరో అర్థం కాలేదు. అదే బాబు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టించుకుందామనండి. మన కుదిరి తెలుసు. మన ఖాళీ ఉండలేదు, మయ్య చేత పెట్టిస్తావు. అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టుకుందాము అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. 14 కేజీలు వడ్రానం అడుగు పెట్టి అరగంట కాలేదు. అమ్మ కడుపులు మాడ 14 కేజీలు వడ్రానం పిలిపించు అమ్మాయిని. అమ్మ కడుపు మాడ ఎవరం తెలియదు. చెమట చూసుకోండి. అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుంది. నువ్వు చేయడానికి ఏం పని? అయ్యో అన్ని అబద్ధాలే అలా చూసుకుంటారు. అమ్మాయి చూస్తే ఏమైనా అనుకుంటుందేమో చెమట తుడుచుకోండి అని. అదే అవును, గాలి ఆడకుండా ఏంది ఎవరు చెబితే ఈరారెడ్డి గారు చెప్తే 4 ఫ్యాన్లు బిగించాడు. అవసరం లేదు నాయన. మొన్న పుల్లారెడ్డి గారు చెప్పిన 4-5 ఫ్యాన్లు బిగి. అవసరం లేదు బాబు. మొన్న పుల్లారెడ్డి గారు మీ కొట్లో సరుకులు తెచ్చారు. మా కొట్లో? అవును. హోల్సేల్ కొట్టు. అవును, హోల్సేల్ వ్యాపారం. అవును. వస్తుంటారు జనార్దన అన్న ఇలా అందరూ వస్తున్నారు. అందరూ ఖాతాలు ఉన్నాయి. అవును నాయన, ఖాతాలు ఉన్నాయి కదా. పెద్ద కొట్టు కదా, వచ్చి సరుకులు తెస్తుంటాడు. అవును నాయన. పొద్దుల్లో ఆడినగా 10 మంది గుమస్తాలు ఉంటారు. అవును నాయన, ఆయన డబ్బులు కూడా తెచ్చాడట. మీ నాన్న ఆ బాకీల కోసం వచ్చాడు. ఆ బాకీల కోసం వచ్చాడు. మయ్య? అవును. మయ్య తిమ్మాపల్లి? అవును. మయ్యరాడు ఆదివారం రోజు వచ్చాడు బాబు. మయ్యరా ఆదివారం రోజు అది గుమస్తాలు ఉంటారు. మయ్య అంటుంటాడు. నేను వాకిట్లో కూర్చొని ఉంటాను. కనకం ఏమిటి వాకిట్లో కూర్చొని ఉంటావు అని పలకరించాడు. మయ్యా మనిషి కనపడితే ఎవరైనా పలకరిస్తాడు, ఆడవాళ్ళు కనపడితే ఎక్కువగా పలకరిస్తాడు. అవును నాయన. ఏమి లేదు బాబు గారు, ఇంట్లో గాలి చూడట్లేదు, ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్నా. అదే గాలి పోతే ఎవరైనా చేసేది. ఆ మాట మీ నాన్నగారు ఏమన్నది? కనకం నువ్వేం భయపడబాగా, అసలు ధైర్యం చెప్పకుండా కడప జిల్లాలోనే నెంబర్ 1 అయ్యా. అవును నాయన. కనకం నువ్వేం భయపడబాగా, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. ఎవరు మయ్య అన్నాడా? మయ్య అన్నాడే అన్నాడు బాబు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని. ఈ ఊళ్ళో ఏంది, రాష్ట్రం మొత్తం ఉంది. 26 జిల్లాలో ఉంది మయ్యకి పేరు. 3 పార్టీలు రెండపడ్డారు మయ్యని పోటీ చేయమని. ఎంపీగా పోటీ చేయమన్నారు. మయ్య 6 నెలలు ఆలోచించి 3 నెలలు చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు, ఊరికి ఇచ్చేమనేది ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి కావాలి. ఈ ముండకి ఎందుకో రాజకీయం. తొందరగా పిలిపించు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కొనుక్కుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి. నేను నలుపు నారాయణమూర్తి, నా మాట రామ. కట్టలు మూటలు సొమ్ములకి లెక్క చేసేవాడు అన్నారు. అవునా? అమ్మాయి 9 అలా చాలా పనులు ఉన్నాయి. ఏంటి బాబు? అర్జెంట్ వ్యాపారం ఉంది. అదే పచ్చిమిరకాయలు గుంపుకోవాలి. తొందరగా
బాబు అమ్మాయి ఏం చేశారు మీరు ఆ? ఏం చేశారు అమ్మాయినా అమ్మాయి మనం చేయటం అసలు మైకే వాళ్ళని తెలియదు, నాకేం తెలుసు. మరి అట్లాంటి పనులు మేము చేసేవాడు. అదే ఒక వెళ్ళింది కదా మడిసిని నమ్మాలా? అవునా మడిసినే నమ్మాలా? అసలు చెప్పకుండా ఏ పని చేసేవాళ్ళం కాదు. అలాగే అమ్మా ఆయన వికారం ఉంటే నేను మనకు లకారం పలికి తీయరు ఏ మాత్రం ఆకారం మనకు శ్రీకారమే నా తల్లి నా మాట రామ్మా. వాంతి వచ్చిన భ్రాంతిలాగా నటివే వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా నా మాట విను. టమాటాలు మొత్తం తొలి సుమంతా మా దగ్గరే ఉంది. అమ్మా మూడు మూడులో కట్టలు కట్ట. ఈ మూట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా బాగుపడిపోతావు రామ్మా నా మాట వినవే. ఎవరు మూట వాళ్ళని అలా చిన్న విషయమే వాళ్ళ అయ్యే నన్ను ఏం చేయలేదు వీడు మాత్రం నేను ఏం చేస్తాను నా మాట వినవే కన్న తల్లి చెప్తున్నాను మై మంచి పేరు. నా మాట ఏమిటండి అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదలపరేవండి. ఇంకేం కదలేదు, ఇంకేం సలబడి ఏమన్నామో ఏం సోకు. భయపడకండి అంతా నేను చూసుకుంటా, మీరు అలా ఉండండి చాలా. నిన్నే కోరుతురా నీదరి చేరుతురా నిన్నే కోరి నీదరి చేరి నీదరి చేరుతురా నిన్నే కోరి నీదరి చేరి నన్ను నీ దాసిరా నీపై మనసి నిలిపే నందనరా నీ దాసిరా నీపై మనసి నిలిపేరా చావాలిని ఆశించిన చావాలిని దరిచేరి నన్ను ఏమండి శ్రీ భాస్కరన్ తగినంత పని అయిందండి ఎవరు. నిన్ను కోరుతురా నీదరి చేరుతురా నిన్ను కోరి నీదరి చేరు జాలి తలపవు జగదాని పైన సుందరాకార శిఖరా జాలి తలపవు జగదాని పైన సుందరాకార శిఖరా ఆశించిన చావాలిని ఆశించిన చావాలిని రాముదై కోరి ఏమైందండి? ఏందండి
ఏంటిది? ఏంది అంతలా పట్టు పట్టేది? ఏం పట్టు? ఏం పట్టు? ఊపిరాడకుండా పట్టేది కాడబెట్టు. నిన్ను కోరితిరా, నీ దరి చేరితిరా.